ఇరాన్ ప్రజలే తమ ప్రభుత్వాన్ని కూల్చేస్తున్నారు. అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధానికి సిద్ధమయ్యా ఇవన్నీ సినారియోలు చూస్తా అంటే మూడో ప్రపంచ యుద్ధం కంపల్సరీ ఉండబోతుందనేది నాకనిపిస్తుంది. అసలు ఇరాన్‌లో జరుగుతున్న క్రైసిస్ ఏంటి? అక్కడ జనాలందరూ ప్రభుత్వానికి ఎందుకు తిరగబడుతున్నారు? ఈ వీడియోలో మనం కంప్లీట్‌గా డిస్కస్ చేసుకుందాం. హలో ఎవ్రీవన్, ఐ యామ్ నసీర్ బాబు. మీరందరూ చూస్తున్నారు లైఫ్ ఆఫ్ నసీర్ సార్. 1900 టైంలో ఇరాన్ అనేది ఒక మోడల్ కంట్రీ లాగా ఉండేది. ఎలాగైతే అమెరికా, చైనా, రష్యా, లండన్ ఈ ప్రెజెంట్ ఎలాగైతే మోడల్ కంట్రీగా ఉన్నాయో ఆ మాదిరిగానే 1960 ఆ టైంలో ఇరాన్ అది ఒక మోడల్ కంట్రీగా ఉండేది. అక్కడ వుమెన్స్ అందరూ చాలా ఫ్రీగా ఉండేవాళ్ళు. డ్రెసెస్ వేసుకునేవారు, చదువుకునేవాళ్ళు, వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఏదైతే అప్పటి రాజు నియంతృత్వం వల్ల వాళ్ళందరూ కూడా డెమోక్రసీ కావాలనుకున్నారు. దీన్ని క్యాచ్ చేసుకున్న ఇస్లామిక్ రాడికల్స్ 1979లో ఒక విప్లవం తీసుకొచ్చారు. ప్రజల స్వేచ్ఛ వస్తుందని అనుకున్నారు. కానీ ఆ దేశం మొత్తం ఒక మత గురువు చేతిలోకి వెళ్తుందని వాళ్ళు మాత్రం అనుకోలేదు. అతడు ఆ టైంలో రివల్యూషన్ వల్ల ఒక సుప్రీం లీడర్ వాళ్ళకి ఫార్మ్ అయ్యారు. అతని పేరే ఆయతుల్లా లొహరల్ ఖమేని. 1979లో అతను ఆ సుప్రీం లీడర్‌గా నియమించబడితే 1989 వరకు అతనే ఉన్నాడు. అతను చనిపోయిన తర్వాత ప్రెజెంట్ సుప్రీం లీడర్ ఎవరైతే అలీ ఖమేని ప్రెజెంట్ సుప్రీం లీడర్ అక్కడున్నారు. ఇక మీకు ఆ సుప్రీం లీడర్ గురించి ఇంకా నేను చెప్తే షాక్ అవుతారు. ప్రెజెంట్ ఇరాన్‌లో సైన్యము, కోర్టు, మీడియా అన్నీ కూడా వీళ్ళే కంట్రోల్ చేస్తా ఉంటారు. ఇంకేంటి అంటే ఇరాన్‌లో కంపల్సరీ లేడీస్ హిజాబ్‌ని ధరించాలి. లేడీస్ హిజాబ్‌ని ధరించాలి. ధరించకపోతే కఠిన శిక్షలుంటాయి. వాళ్ళకి స్వేచ్ఛ అనేది ఉండదు. 2022లో మహన్సా అమినే అనే యువతిని హిజాబ్ సరిగ్గా ధరించలేదని పోలీసు అరెస్ట్ చేసి కొడితే తను కోమాలోకి వెళ్ళి చనిపోయింది. దాని ద్వారా మహిళలందరూ తమకు స్వేచ్ఛ కావాలి, మాకు స్వేచ్ఛ కావాలని ప్రొటెస్ట్ అంటే ఫ్రీడమ్ ప్రొటెస్ట్ చేయడం వల్ల చాలామంది కూడా ఆ ప్రొటెస్ట్ బాయ్‌కాట్ చేశారు. అంటే గవర్నమెంట్ వాళ్ళు బాయ్‌కాట్ చేశారు కానీ, గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ మీద కాల్చి చంపేశారు. అంటే ఎవరైతే ఈ ప్రొటెస్ట్ చేస్తున్నారో అంటే మహిళలు స్వేచ్ఛ కోరుకుంటున్నారనే పదం వాడితే తప్ప వాళ్ళందరినీ కాల్చి చంపారు. ఆ విధంగానే అప్పటినుంచి ఈ క్రైసిస్‌కి, ఈ ప్రొటెస్ట్‌కి ఒక బీజం పడిందని చెప్పుకోవచ్చు. కేవలం ఒక సుమారు ఒక 200 మంది స్త్రీలు ఆ యొక్క ప్రొటెస్ట్‌లో పోలీస్ వాళ్ళు వాళ్ళని కాల్చి చంపారు. అది ఇరాన్ కరెన్సీ విలువ గురించి మీరు చెప్తే ఇంకా షాక్ అవుతారు. అంటే ఒక రూ. 1000 అంటే ఇరాన్ కరెన్సీ విలువ రూ. 1000 మనం తీసుకున్నట్టయితే మన ఇండియన్ రూపీలో వచ్చేసి రూ. 4,65,978 అంటే ఇంకా మనం డాలర్‌తో పోల్చుకుంటే చాలా చాలా వరస్ట్‌గా ఉంటుంది. అక్కడ ద్రవ్యోల్బణం అనేది చాలా చాలా హైక్‌లో ఉంది. అంటే కరెన్సీ విలువ పడిపోయింది. ఒక కేజీ టమాటా ధర వచ్చేసి 34,000 ఉంటుంది. అండ్ కేజీ ఉల్లిపాయల ధర చూస్తే 15,000 ఉంది. ఒక్క గుడ్డు ధర 7,000 ఉంది. ఇంకా అసలు అమెరికా, ఇజ్రాయెల్ అని ఇరాన్‌ని ఒక ముప్పుగా చూస్తున్నాయి. ట్రంప్ రీసెంట్ టైమ్‌లో హెచ్చరించాడు. 1, 2 రోజుల్లో ఇరాన్‌లో యుద్ధం జరగబోతుందని ఒక హింట్ ఇచ్చాడు. దాని ద్వారానే ఒక డూమ్స్‌డే ఫ్లైట్ అంటే డూమ్స్‌డే ఏరోప్లేన్ కూడా బయటకొచ్చింది. ఈ డూమ్స్‌డే ఏరోప్లేన్ గురించి నేను చిన్న షార్ట్ వీడియో గాని, ఒక ఫుల్ వీడియో గాని చేస్తాను. మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అప్డేట్ కోసం మీరు మిస్ కాకుండా కావాలంటే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ డూమ్స్‌డే ఈ డూమ్స్‌డే యొక్క ఏరోప్లేన్ అనేది యుద్ధానికి ఫస్ట్ సిగ్నల్ అన్నమాట. అసలు బానే ఉంది. ఇరాన్‌కి ఏ కంట్రీ సపోర్ట్ చేస్తున్నాయంటే రష్యా, చైనా. అంటే రష్యా, చైనా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ వరల్డ్ వార్ ఉండబోతుందని ఒక హింట్. అసలు ఇండియా యొక్క ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందో మనం తెలుసుకున్నట్టయితే ఇరాన్‌లో చహంబర్ పోర్ట్‌ని మనం మనం వేల కోట్లని ఇన్వెస్ట్ చేసాం. అయితే యుద్ధం జరిగితే ఈ ప్రాజెక్ట్‌కి ఎంతో కొంత దెబ్బ ఉంటది. కానీ ఇరాన్‌లో రాడికల్ ప్రభుత్వం కూలితే పాకిస్తాన్‌లో, బంగ్లాదేశ్‌లో వాళ్ళకి భయం ఉంటుంది. ఇది ఇండియాకి మనకు ప్లస్. అసలు ఇరాన్‌లో జరుగుతున్నది ర ఒక దేశ సమస్య కాదు. ఇది ప్రపంచ భవిష్యత్తునే మార్చే సమస్య.